ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనిషికి ఎలా ఉంది డాక్టర్? తనెందుకు కళ్ళు తిరిగి పడిపోయింది? షీ ఈస్ ప్రెగ్నెంట్. అనుకున్నట్లుగా ఇంట్లో ప్రళయం సృష్టించావుగా. ఆ డాక్టర్ చెప్పిన మాటకి హాల్లో అణుబాంబు పేలినట్లుంది. అణుబాంబు పేల్చకపోతే ఆ లక్ష్మీ బాంబుని తట్టుకోవడం కష్టం ఆంటీ. ఇప్పుడు లక్ష్మి ఎలా తట్టుకుంటుందో చూస్తాను. అంటే ఇప్పుడు హాల్లోకి వెళ్ళి అందరి ముందు పర్ఫార్మెన్స్ చేస్తావా? దానికి కొద్దిగా టైం ఉందాంటీ. నా ఎంట్రీ అప్పుడే కాదు, ముందు ఈ డైలాగ్స్ అవ్వనివ్వండి. ఏమంటున్నారు డాక్టర్? మనీషా ప్రెగ్నెంట్ అవడం ఏంటి? అవును, తను కడుపుతో ఉంది. అది అసాధ్యం. మనీషాకు ఇంకా పెళ్లి కాలేదు, తల్లి ఎలా అవుతుంది? అది మీరు మనీషానే అడగాలి. మనీషా, మనీషా! ఇప్పుడు మన ఎంట్రీ. పదండి, నన్ను పట్టుకొని నడిపించుకొని వెళ్ళండి. నేచురల్ గా ఉంటుంది. ఏంటి అప్పుడే ప్రెగ్నెన్సీ పర్ఫార్మెన్సా? అంతే కదా, కొత్త క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం. నువ్వు ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్తున్నారు, నిజమేనా? ఎవరు మనీషా? ఈ మిత్రానా? అంటే నేను విన్నది నిజమేనా? మిత్రా, ఫ్రెండ్ అని నమ్మి మీ ఇంట్లో ఉన్నందుకు మనీషాకి ఇంత అన్యాయం చేస్తావా? పెళ్లి కాకుండానే తల్లించేసి తన జీవితాన్ని నాశనం చేస్తావా? నువ్వు అసలు ఫ్రెండ్వేనా, మనిషివేనా? ఆపండి అంకుల్. మిత్రని ఏమనొద్దు. నిన్ను ప్రెగ్నెంట్ చేసిన ఇతన్ని ఏమీ అనకూడదా? అంటే నువ్వు ఇంకా ఇతన్ని వెనకేసుకొస్తున్నావా? ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. మేము చూసుకుంటాం. మధ్యలో మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. నేను నీ అంకుల్ని మనీషా, నీ బాగోగుల్ని చూసుకునేవాణ్ణి. నువ్వు యుఎస్ రానన్నావని నేనే ఇక్కడికి వచ్చాను. నీకు నచ్చచెప్పి అక్కడికి తీసుకుని వెళ్ళి ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేసి నిన్ను సెటిల్ చేద్దాం అనుకున్నాను. అక్కడ నీకు అందమైన జీవితం ఉంటుందని కలలు కన్నాను. ఈ మిత్ర అంతా సర్వనాశనం చేశాడు. ఇంకొక మాట మిత్ర గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదు అంకుల్. నాకు వేరే ఏ జీవితం అక్కర్లేదు. ఇదే నా ఇల్లు, ఇక్కడే నా జీవితం. చావైనా బతుకైనా అంతా ఈ కుటుంబంతోనే. అంటే వీళ్ళు నిన్ను మోసం చేసినా
నీ జీవితాన్ని నాశనం చేసినా ఇక్కడే పడుంటానంటావా? అంతగా ఏముంది ఇక్కడ? నా జీవితం ఉంది. నా భవిష్యత్తు ఉంది. అవి రెండూ నీకు ఇక్కడ దక్కవు. దక్కినా దక్కకపోయినా నేను ఇక్కడే ఉంటాను. నీకు సొంత మామయ్య కంటే ఈ మిత్ర ఎక్కువ? అవును. నాకు మిత్రే ఎక్కువ. నాకు అన్ని మిత్రే. నా ఫ్రెండ్, గైడ్, ఫిలాసఫర్, ఇంకా చెప్పాలంటే నా హస్బెండ్ కూడా మిత్రే. అన్ని మాటలు నువ్వే మాట్లాడుతున్నావు. మిత్ర ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మీకు సంజాయిషి చెప్పాల్సిన అవసరం మిత్రకి లేదు అంకుల్. మీరు వెళ్ళండి. అది కాదమ్మా. మర్యాదగా వెళ్ళిపోండి. మిత్రని గుడ్డిగా నమ్ముతున్నావు. చూస్తాను తనేం చేస్తాడు. గెట్ అవుట్. అదేంటి మనీషా, మీ అంకుల్ని పట్టుకుని అంత మాట అనేసావు? మిత్రని ఎవరేమన్నా నేను సహించునా ఆంటీ. నీకున్న ఒక్కగానొక్క బంధువు అయినా ఆల్రెడీ మీ అమ్మ చనిపోయారు. మీ మావయ్య కూడా నీకు దూరమైతే ఎలా మనీషా? నాకు మిత్ర ఒకడు చాలా ఆంటీ. వేరే బంధాలు బంధుత్వాలు అక్కర్లేదు. మనీషా, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.